ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గర్భసంచి తీయాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే వేరే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? దిస్ ఈస్ డాక్టర్ రవలి నన్నపనేని, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ అట్ మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. సో ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో వచ్చే గడ్డలు. మనం ఫైబ్రాయిడ్స్ని యూజువల్గా 15 to 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఫీమేల్ బాడీలో ఉన్న హార్మోన్స్ వల్ల గ్రో అవుతాయి. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వల్ల గ్రో అవుతాయి అన్నమాట. సో యూజువల్గా ఇలా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో 50% ఆఫ్ ద పేషెంట్స్కి ఏ సిమ్టమ్స్ ఉండవు. 50% ఆఫ్ ద పేషెంట్స్కి మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఈ సిమ్టమ్స్ అనేవి కూడా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, దాంతోపాటు పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, ఫైబ్రాయిడ్స్ పెద్ద సైజులో ఉన్నప్పుడు యూరిన్ కంప్లైంట్స్ అండ్ మోషన్ కంప్లైంట్స్, యూరిన్ వెళ్ళలేకపోవడము, యూరిన్ వెళ్ళినా ఇన్కంప్లీట్గా వెళ్ళిన ఫీలింగ్ రావడము, అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడ్డము, అండ్ మోషన్ 2-3 రోజులకు కూడా రాకపోవడము, జనరల్గా ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ బ్లీడింగ్ పీరియడ్స్లో ఎక్కువ అవడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోయి నీరసం ఎక్కువ రావడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఫైబ్రాయిడ్స్ ఆప్షన్స్ ట్రీట్మెంట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే అది మనం ఏజ్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ ఫైబ్రాయిడ్స్ సైజెస్ మీద డిపెండ్ అవుతాయి, ఫైబ్రాయిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద డిపెండ్ అవుతుంది, అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా లేదా దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. అండ్ దీనికి ట్రీట్మెంట్స్ కూడా సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి ఇంతకుముందు రోజుల్లో గర్భసంచి తీయించేసుకోవాలి, ఫైబ్రాయిడ్స్ వస్తే క్యాన్సర్ వస్తుంది అని అంటూ ఉండేవాళ్ళు. బట్ 99% ఆఫ్ ద కేసెస్లో ఫైబ్రాయిడ్స్లో క్యాన్సర్ ఉండదు. ఇవి చాలా బినైన్ ట్యూమర్స్. అండ్ సో ఫైబ్రాయిడ్స్లో చాలా మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అని వస్తారు కాబట్టి బ్లీడింగ్ తగ్గించే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ బ్లీడింగ్ తగ్గడం వల్ల హిమోగ్లోబిన్ లాస్ ఉండదు కాబట్టి పేషెంట్ జనరల్ వెల్బీయింగ్ బాగుంటుంది. అండ్ వీటితో కూడా పని అవ్వలేదు అంటే కనుక హార్మోన్ పిల్స్ ఉంటాయి. సో హార్మోన్ పిల్స్ యూస్ చేయొచ్చు. అండ్ హార్మోన్ లూప్స్ ఉంటాయి. ఈ హార్మోన్ లూప్ అనేది గర్భసంచిలో పెడతాము. అది గర్భసంచిలో ఏ లేయర్ అయితే మనకి పీరియడ్స్లో బ్లీడ్ అవుతుందో ఆ లేయర్ని తగ్గించి బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఏ హార్మోన్స్ వల్ల అయితే ఈ గర్భసంచిలో గడ్డలు అనేవి గ్రో అవుతాయో ఆ హార్మోన్స్ని బ్లాక్ చేయడం వల్ల అవి గ్రో అవ్వకుండా స్టడీగా ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఏదైతే ఈ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని వస్తారో జస్ట్ ఆ ఫైబ్రాయిడ్ వరకు తీసి యూట్రస్ని ప్రిజర్వ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ ఆప్షన్స్ ఏమీ అవ్వలేదు అంటే కనుక మనకి లాస్ట్ ఆప్షన్, ఫైనల్ ఆప్షన్ వచ్చేసి హిస్టెక్టమీ. సో ఈ ఫైబ్రాయిడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.